నమస్తే అండి, నా పేరు ప్రియా. మన ఏసీహెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఇవేంటా అని చూస్తున్నారండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా సక్లెంట్స్, ఆక్సిజన్ ఇచ్చిన ప్లాంట్స్. ఇవన్నీ మనం పిల్లలకి ఏది నేర్పిస్తే కరెక్ట్గా అది ఫాలో అయినట్టే ఉంది కదండి. చూసారా ఎంత బాగా కలరింగ్ చేశారో మా పిల్లలు. ఫస్ట్ ఒకటి ఎలా వేయాలో చూపించాను. చూసారా ఎంత కలర్ఫుల్గా చేశారో, ఎంత అందంగా చేశారో చూసారా. చాలా బాగుంది కదండి, నాకైతే చాలా నచ్చింది. పిల్లలకి మనం చెప్పే విధంగా ఏది నేర్పించినా ఏది చెప్పినా చక్కగా చేస్తారండి. కానీ వాళ్ళ స్టైల్లో మనం చెప్తే వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు, ఖచ్చితంగా నేర్చుకుంటారు కూడా. ఈరోజు మన వీడియోలో ఒక చిన్న హార్వెస్ట్ చేయబోతున్నాం. అది కూడా టమాటోస్ ఉన్నాయి, కొన్ని వంకాయలు, కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్ మీద ఒక వెరైటీ ఫ్లవర్, అది డాలియా. అసలు డాలియా అంటే ఎవరికి నచ్చకుండా ఉండదు. ఆ కలర్ కూడా చూస్తే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి ఆ కలర్ ఎంత బాగుందో. ఇంకా చాలా మటుకు వేసాను, కానీ ఫస్ట్ ఫ్లవర్ ఇది వచ్చింది. ఇంకా మిగతా ఏంటో మనం చూడాలి, ఏ కలర్ వస్తుందో ఏంటో. ఇవి నేను విత్తనాలు పెట్టి వేసాను, చాలా బాగా వచ్చింది. గ్రోత్ కూడా చాలా బాగుంది. కలర్ చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది. కలర్ చూడండి ఎంత బ్రైట్ గా వచ్చిందో. పక్కన కూడా చూడండి ఇంకా 2 మొగ్గలు ఉన్నాయి. ప్రతి కొమ్మకి కూడా మొగ్గలు వచ్చి ఉన్నాయండి చక్కగా. చాలా హ్యాపీగా ఉందండి ఆ ఫ్లవర్ని చూస్తుంటే. సో ఇప్పుడు మనం టమాటోస్, కొన్ని వంకాయలు ఉన్నాయి, కొన్ని చిక్కుడుకాయలు కూడా కోసుకుందాం రండి. చూసారు కదండి టమాటాలు చెట్టుకి గుత్తులు గుత్తులుగా ఎన్ని వచ్చినాయో. అసలు చెట్టు కూడా చూసారా ఎంత పొడవైపోయిందో. ఇవి కట్ చేస్తున్న కొలది టమాటాలు వస్తూనే ఉంటున్నాయండి. ఇవి అసలు ఇవి ఇంకొక 2 days పడతాయేమో. ఇది కోసుకుందాం, ఇది కూడా కోసుకుందాం. చూసారండి ఇక్కడ ఒక టమాటా ఉంది, మంచి కలర్ పోస్తున్నాయి, అసలు చాలా బాగుంటున్నాయి. ఇలా ఎండిపోయిన ఆకులు కూడా మనం తెంచేసుకుంటే మిగతా వాటికి మనం కొంచెం బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇలాంటివన్నీ తీసి మనం మళ్ళీ ఏదో గోళంలో వేసుకుంటే మళ్ళీ ఇది ఫ్రెష్గా ఎదుగుతాయి. ఇంకా ఇక్కడ టమాటాలు కూడా చాలా ఉన్నాయండి. ఈ మొక్కలు చూసారండి, ఇవి ఏంటనుకుంటున్నారా? ఇది పొటాటో అండి. పెట్టి 10 days అయింది. చాలా గ్రోత్ అయితే చాలా బాగుంది. 3 containers పెట్టాను. ఇవన్నీ కూడా అసలు పిల్లలకి నేర్పిద్దాం, ఎలా వస్తుందో ఏంటో. అసలు పిల్లలు నేర్చుకోవాలండి, ప్రతిదీ నేర్చుకోవాలి పిల్లలు. ఎందుకంటే ట్రెండ్తో పాటు పిల్లలు కూడా వెళ్ళాలి. సో అందుకనే ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా నేను పిల్లలకు నేర్పించుకుంటాను. చూసారు ఇక్కడ కూడా కొన్ని టమాటాలు ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాం. ఇవి హంగేరియన్ చిల్లీ అండి. ఇవైతే విత్తనాలు కానీ ఉంచాను. చాలామంది అడుగుతున్నారు. కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళకి నారు పోసి ఇద్దామని చెప్పి ఇవి నారు కానీ ఉంచాను. ఇవి కూడా కొయ్యాలి, కోసి విత్తనాలు చల్లాలి. ఇవన్నీ కొత్తవండి, మళ్ళీ టమాటా నారు వేసుకొని కొత్తవి పెట్టాను. ఇక్కడ కొంచెం కొత్తిమీర ఉంది, కొత్తిమీర కూడా కోసుకున్నాం. కొత్తిమీర టమాటా చట్నీ చేసుకుని చాలా బాగుంటుంది దోశల్లోకి. ఈ మధ్యలో బీట్రూట్ కూడా పెట్టాను, ఇందులో బీట్రూట్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైనా కాంబినేషన్ చూసారా? టమాటా కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుందండి దోశల్లోకి, అలా ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఏదైనా మన గార్డెన్లో తెంపుకుంటే అదో సరదా కదండి. మంచి ఆర్గానిక్గా పండించుకునే వాళ్ళం అవుతాము, హెల్త్ని కూడా కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఎక్కువ పండించుకోకపోయినా ఎంతో కొంత. రండి కొన్ని చిక్కుడుకాయలు ఇంకా వంకాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఇక్కడ 2 చిక్కుడు పెట్టానండి. చిక్కుడుకాయలు చూసారా, చెట్టు అయితే చిన్నదే కానీ ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో. రథసప్తం వస్తుంది కదా, ఆ పై వదిలేస్తాను. ఇంకో 2 చెట్లకు ఉన్నాయి, కోసుకుందాం.
మా కింద గార్డెన్లో కూడా చాలా టమాటోస్ ఉన్నాయండి. అసలు అది ఆ సైజ్ చూస్తుంటే కూడా నాకు నవ్వు వస్తుంది. చాలా పెద్ద ఉన్నాయి. అసలు ఇప్పుడు ఎంత సైజు నేను చూడలేదు. కొన్న వాటికి చూసాను కానీ పండిన వాటికి చూడలేదు. కానీ ఇప్పుడు చూపిస్తాను మీకు అవి కూడా. ఇవి కోసుకొని అవి చూద్దాం ఒకసారి. ఈ తోటంతా మేడ మీదే ఉండేదండి. సోలార్ ప్యానెల్స్ వేయడం వల్ల కొంచెం సకానికి సగం గార్డెన్ మాకు కిందకు వచ్చింది. అయినా ప్రాబ్లం లేదు. మీదని కూడా అలాగే ఉన్నాయి. చాలా టమాటోస్ ఉన్నాయండి. అక్కడ కూడా ఉన్నాయి. కొద్దాం రండి. చెట్టు లేదు, 2 కాయలు. మన చెట్టు మనం తెంపుకుంటే ఆ సరదా వేరండి. ఎంత చక్కగా ఉన్నాయో. చాలా పళ్ళు అయితే బర్డ్స్ తినేస్తాయండి చక్కగా. మార్నింగ్ టైం చూస్తే చాలా బర్డ్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడంతా పచ్చిమిరపకాయ నారు పెట్టాము, చక్కగా వస్తున్నాయి. కొన్ని పెద్దవి అయ్యాయి, ఇంకా కొన్ని చిన్నగా ఉన్నాయి. చెప్పాను కదండి టమాటోస్ చూస్తే నవ్వు వచ్చిందని. టమాటోస్ చూడండి ఆ సైజు. పండితే ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇవి తెంపేద్దాం. ఇక్కడ కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి, కోసేసుకుందాం. ఇంకొంచెం చిన్నగా ఉంది, వదిలేస్తాను. ఇక్కడ మళ్ళీ కార్న్ రెడీ అయిపోయినట్టుంది, చూడాలి. ఇది ఒక డాలియా అండి. మార్నింగే పుల్లటి మజ్జిగ స్ప్రే చేసాం. ఇదే కలరో తెలీదు, వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి, కోసుకుందాం. ఇది కూడా కోసేద్దాం, పండిపోద్ది. ఇక్కడ 3 ఎన్నో వంకాయలు ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాం. ఇంకా అటు సైడ్ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఒక్క చెట్టుకే చూడండి గుత్తులు గుత్తులుగా వంకాయలు ఎలా ఉన్నాయో చక్కగా. ఇవి కూడా కోసుకుందాం. చూసారు కదండి, హ్యాపీ హార్వెస్ట్. ఒక చిన్న హార్వెస్ట్ అండి, కానీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. తప్పక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం కిందనున్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. సమస్తలోక సుఖినో భవంతు. మరి ఉంటానండి.